Hello friends and well wishes of RKS Apex Institute of English. Once again welcome to our RKS Apex YouTube channel. Today as a part of the learning vocabulary particularly from newspapers, we will witness these words today. The first one, AP will be logistics hub on East Coast, says CM. So, మనం చాలాసార్లు ఈ వర్డ్ వింటుంటాం. Many times just we come across the word logistics. Then people get one doubt. Sir, what is the meaning of logistics? Logistics. See, logistics means it's a transporting system. I mean arrangements you make for transportation. Maybe it is goods or sometimes even for people also. అంటే రవాణా నిర్వహణకు మీరు చేసేటువంటి ఒక వ్యవస్థ దాన్ని లాజిస్టిక్స్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, సప్లై చైన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్, ఇట్లాగా రవాణా నిర్వహణ, సరుకు రవాణా నిర్వహణ, లేదంటే ఒక్కోసారి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ ఎంప్లాయీస్ని ఒకచోట ఒకటికి పంపడం, అంటే దానికి సంబంధించిన రవాణా వ్యవస్థ, ఆ వ్యవస్థని లాజిస్టిక్స్ అంటారు. ఇది ఎలాంటి కాంబినేషన్స్ ఎక్కువ వాడతామంటే ఇలా లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ సప్లై చైన్ లాజిస్టిక్స్, లాజిస్టిక్స్ సపోర్ట్, లాజిస్టిక్స్ కంపెనీ ఆర్ లాజిస్టిక్స్ ప్లానింగ్. అంటే ఈ కాంబినేషన్ వర్డ్స్ మనకు తరచుగా న్యూస్ పేపర్స్ కనబడుతూ ఉంటాయి. దీస్ కాంబినేషన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ used in newspapers. I mean we come across very frequently these words. Logistics management, he works in logistics management, అంటే అతను ఆ లాజిస్టిక్స్ నిర్వహణలో పనిచేస్తున్నాడు. ఇక్కడ సప్లై చైన్ లాజిస్టిక్స్ ఈజ్ వైటల్ ఫర్ బిగ్ కంపెనీస్. వైటల్ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి వాటికి ఈ ఎలా సరఫరా చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన అంశం. లాజిస్టిక్స్ సపోర్ట్, the NGO provided logistics support during the flood relief. అంటే ఫ్లడ్స్ టైంలో ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఈ లాజిస్టిక్స్ని చక్కగా మద్దతు తెలుపుతూ దాంతో వాళ్ళు కలిసి పనిచేశారని చెప్పొచ్చు. దే ప్రొవైడెడ్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ కంపెనీ, DHL ఈజ్ ఏ గ్లోబల్ లాజిస్టిక్స్ కంపెనీ. DHL మీకు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కంపెనీ. అది అంటే ఈ సరఫరా చేయడం అటు ఇటు లైక్ కొరియర్ సర్వీస్ కింద ఇది చాలా గొప్పగా వర్క్ చేస్తుంటుంది. దెన్ గుడ్ లాజిస్టిక్స్ ప్లానింగ్ ఎన్ష్యూర్స్ స్మూత్ డెలివరీ. గుడ్ లాజిస్టిక్స్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ సరిగ్గా ఉంటే కనుక ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా జరుగుతుంది, అదొక మంచి ప్రణాళిక. సో యూ కాల్ ఇట్ లాజిస్టిక్స్ ప్లానింగ్. సో ఫ్రెండ్స్ రిమెంబర్ ద వర్డ్ లాజిస్టిక్స్ చాలా ఎక్కువగా వాడేట ఒక మంచి పదం. నెక్స్ట్, లోకేష్ హెయిల్స్ స్మార్ట్ కిచెన్ కాన్సెప్ట్ ఇన్ కపడ అని పడింది. అక్కడ డిస్ట్రిక్ట్ కడప అని రాయాల్సి ఉంటుంది. కడప అది కొంచెం రివర్స్లో అలా పడింది. సరే, అది పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడ బాగానే రాశారు కదా కడప. ఓకే, ఇలాంటి చూసినప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలి తెలుసా? ఇన్ స్పీకింగ్ ఆర్ ఇన్ రైటింగ్ ఇఫ్ యూ గెట్ 1 or 2 errors, don't get demoralized or disappointed. Even big newspapers just they are making some errors. No problem, it's okay. అంటే it's not our language. Is it clear? In Telugu, if you make some errors, then it's okay. We should feel a little bit bad. Oh my God, I'm unable to write and speak in my Telugu language itself. But English, it's not our own. So still we are learning it. So we should be appreciated. So if you get 1 or 2 errors, don't feel bad. No problem. Even regular newspapers, జస్ట్ ఎడిటర్స్ దే ఆర్ ఓన్లీ మేకింగ్ దీస్ ఎర్రర్స్, నో ప్రాబ్లం అని అనుకోవచ్చు ఉంటుంది. సరే పక్కన పెట్టి హెయిల్ అంటే కనుక 3 అర్థాలు ఉంటాయి. ఒకటి హెయిల్ మీన్స్ ఘనంగా సత్కరించు, ప్రశంసించు, అంటే ఆ ఐడియాని మెచ్చుకోవడం లేదా ఆ వ్యక్తిని కొంచెం బాగా చేసోబ్బా అని అనడం, ఇది హెయిల్ అవుతుంది. ఇంకోటి హెయిల్ అంటే కనుక అతను ఏ ప్రదేశం నుంచి వచ్చాడు. నౌ యు టేక్ డాక్టర్ కలాంజీ. యూ ఆల్ నో దాట్ డాక్టర్ కలాంజీ హెయిల్ ఫ్రమ్ తమిళనాడు. అదర్వైజ్ ఇస్తే హీ హెయిల్ ఫ్రమ్ రామేశ్వరం, అక్కడి నుంచి వచ్చారు. అంటే హెయిల్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి వచ్చారని చెప్పడానికి వాడతారు. ఇంకొకటి దాన్ని గొప్పగా ప్రశంసించడానికి, సత్కరించడానికి వాడతారు. ఇది కాక నౌన్గా ఇంకో వేరే ఉంటుంది. హెయిల్ అంటే వడగండ్ల వాన వస్తుంది, ఇక్కడ వడగండ్ల వాన అని, అది ఎక్కువ మనం వాడం. బట్ ఇది చూద్దాం ఈ రెండు. సో హెయిల్ ఫ్రమ్ యూ ప్లేస్, ఎక్కడి నుంచి వచ్చేవాడు అనమాట ఇక్కడ. సో మెనీ ఐటీ ప్రొఫెషనల్స్ హెయిల్ ఫ్రమ్ ఇండియా. మనకు గ్లోబల్ వైడ్ చూసుకుంటే కనుక
ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది ఉంటారు, కానీ ఎక్కువ మంది చూసుకుంటే కనుక ఇండియా నుంచి ఉంటారు అనమాట. మెనీ ఐటీ ప్రొఫెషనల్స్ హెయిల్ ఫ్రమ్ ఇండియా. I already mentioned one statement. What is that? Dr. Kalam hailed from Rameshwaram. Or PM Modi ji hails from Gujarat. అలా ఎక్కడి నుంచి అంటే ఎప్పుడు వాడతారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ హెయిల్ అంటే అంతర్జాతీయంగా మెచ్చుకునబడ్డ, ప్రశంసించబడ్డ. ద మూవీ వాజ్ ఇంటర్నేషనల్ హెయిల్డ్ యాజ్ ఎ మాస్టర్ పీస్ అంటే అదొక గొప్ప కళాఖండంగా లేదా ఒక మంచి చిత్రంగా అంతర్జాతీయంగా మెప్పు పొందింది, లేదా మెచ్చుకునబడ్డది, ప్రశంసించబడ్డది అని చెప్తారు అనమాట. అలాగా ఇట్ వాస్ హెయిల్డ్ యాజ్ ఎ మాస్టర్ పీస్. ఇలా హెయిల్ అంటే ఫ్రెండ్స్ ఒకటి అక్కడి నుంచి రావడం, లేదా ఇంకొకటి సత్కరించు, ప్రశంసించు, మెచ్చుకునే కూడా వాడతారు. నెక్స్ట్, మోడీ ఓపెన్స్ సెమీకాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్. పిఎం అన్వెయిల్స్ 18 బిలియన్ వర్త్ సెమీకండక్టర్ ప్రాజెక్ట్స్. అన్వెయిల్ అంటే ఏంటో తెలియాల్సి ఉంటుంది. సో మిస్టర్ గాలిబ్జీ, వెయిల్ అంటే ఏంటో తెలుసా? విఐఎల్, వెయిల్. వెయిల్ అంటే కనుక ముసుగు వేయడం. ముసుగు అంటే ఇంకో ఎలా చెప్పారంటే, యు టేక్ ఆర్ ముస్లిం సిస్టర్స్, ఓకే, దే వేర్ బుర్కా. ఇలాగా అక్కడ ఏ పదం వాడాలి తెలుసా? వెయిల్ అని వాడాలి. వెయిల్, వెయిల్, దే వెయిల్ అంటే అలా వేసుకుంటారు అన్నట్లు. అక్కడ అన్వెయిల్ అంటే కనుక అది తీయడం. కానీ ఇదే దీన్ని అన్వెయిల్ ఎలా వాడతారో తెలుసా మనకు? ఒక స్టాచ్యూ ఉందనుకోండి, విగ్రహం. ఆ విగ్రహానికి ఆవిష్కరిస్తారు కదా, అక్కడ వాడతారు. అంటే పిఎం మోడీజీ అన్వెయిల్ ద స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీజీ, ఆర్ హీ అన్వెయిల్ ద స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ కలాం. ఇట్లా అన్వెయిల్ అంటే కనుక ఆవిష్కరించిన అవుతుంది. ఇదే అన్వెయిల్ని ఇంకా రకరకాల అర్థాలతో వాడతారు, చూద్దాం. అన్వెయిల్, అన్వెయిల్ మీన్స్ టు మేక్ సంథింగ్ పబ్లిక్ అంటే పబ్లిక్ అందరికీ కూడా దాన్ని తెలియచెప్పడం, ఆవిష్కరించడం, ప్రకటించడం, ఇలా వాడతారు. అన్వెయిల్, 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 వెయిల్. వెయిల్ అంటే ముసుగు వేయడం, అన్వెయిల్ అంటే అది ఆవిష్కరించడం, చెప్పడం, ఇట్లా. ఇది కాంబినేషన్ ఎలా వాడతారు? అన్వెయిల్ ఏ ప్లాన్ అంటే ఒక ప్రణాళికను ప్రకటించడం. సో అన్వెయిల్ ఏ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ని ఆవిష్కరించడం. అన్వెయిల్ ఏ ప్రొడక్ట్, ఒక ఉత్పత్తిని ఆవిష్కరించడం. అన్వెయిల్ ఏ స్టాచ్యూ, అన్వెయిల్ ఏ స్ట్రాటజీ. ఈ కాంబినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్వెయిల్ is the word very frequently we come across in newspapers. Clear? So the mayor unveiled a plan to improve public transport. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగుపరిచేందుకైనా కొన్ని ప్రణాళికలను, కొన్ని ప్లాన్స్ అందరికీ తెలియచెప్పాడు, ప్రకటించారు. ద ప్రైమ్ మినిస్టర్ అన్వేల్డ్ ఏ న్యూ హౌసింగ్ ప్రాజెక్ట్ అంటే ఒక కొత్త గృహ విధానాన్ని, ఒక ప్రాజెక్ట్ అంతను ప్రారంభించారు. యాపిల్ విల్ అన్వేల్ ఇట్స్ న్యూ ల్యాప్టాప్ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారంలో యాపిల్ కంపెనీ ఒక కొత్త ల్యాప్టాప్ని ఆవిష్కరించబోతోంది, లేదంటే ప్రవేశపెట్టబోతోంది. ద ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూ వాజ్ అన్వెయిల్డ్ ఆన్ ఇండిపెండెన్స్ డే. మన ఇండిపెండెన్స్ రోజు ఒక స్వాతంత్ర ఉద్యమ యోధుడి యొక్క విగ్రహం ఆవిష్కరించబడ్డది. అన్వెయిల్ ఏ స్ట్రాటజీ అంటే ఒక వ్యూహాన్ని ప్రకటించడం. ద టీమ్ అన్వెయిల్డ్ న్యూ స్ట్రాటజీ ఫర్ ద టోర్నమెంట్. ఆ టోర్నమెంట్లో గెలవడానికి వాళ్ళకు కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఇలాగ ఫ్రెండ్స్ ఈ అన్వెయిల్ ఒకటి, ఇందాక చెప్పిన ఆ 2 words కూడా చూసుకోండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ with another set of words we will see in our next video. The simple request here is try to keep a separate booklet and post all these words and give the name My Bag of Vocabulary. Okay, so ఈ vocabulary words చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మీరు జస్ట్ కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే కనుక న్యూస్ పేపర్ చదవడం చాలా తేలిక అవుతుంది, ప్లస్ ఎక్స్ప్రెషన్స్ మీరు ఆటోమేటిక్గా వాడుతుంటారు అంతా కూడా. ఓకే, రైట్ ఫ్రెండ్స్, దెన్ విల్ మీట్ ఇన్ అవర్ next video.